టేప్ ఉంది కదా చెయ్యమని అంటున్నాను. ఆమె కూడా చేసింది. చూడు మరి ఉందో ఎడదచ్చిపోయిందో. చేసావు పనులన్నీ? అమ్మా తల్లి ఏమిటమ్మా ఓ దేశాలి రమ్మిట బాధలు పెట్టంగానే లపడ జాలమికన్ ఓదయశాలి రమమ్మల బాధలు పెట్టంగానే లపడ జాలమికన్ నేడిట్లు పలుకుచుంటివి కూడదు ఈ బుద్ధి నీకు కోమల రాత్రి. మీరేమన్నా నిన్ను అమ్మా ఇలాంటి బాధలు మాత్రం మా వల్ల కాదు తల్లి. నేను బాధలు పెట్టాను? అవును, చాలా బాధలు పెట్టావు. ఒక్క మాట నిన్ను రోడ్డు చల్లే. చూడు ఏయ్ నువ్వు మాత్రం వచ్చి ఇంకా మళ్ళా నన్నే మాత్రం అంటున్నావు. ఇది ఏమన్నా చూడు, పనులు చేయమన్నాను. 3 పూటలు పుసులు తింటారు, మంచిగా పని చేద్దామన్నా. దానికోసం ఇంత రాంతం. ఏ చూడు ఎక్కడి దాన్న బట్టే చూడు చూడు తల్లి ఏమిటే నువ్వు మాత్రం నా దగ్గరికి వచ్చి నా కాలు మొక్కుతున్నావు. ఈ పాపం నాకు గంట పెడతావా? ఏమన్నా నేను ముందు మొత్తం నేనేమన్నా ఏరా ఈ విధంగా మాత్రం నీకు ధర్మత కాదు నాయన. అయినా ఇక్కడ ఉండి నా ప్రయోజనం ఖండిత మేలారా మా పైన చేయి చేసుకుంటే మాత్రము ఒక 6 నెలలు బతికే వాళ్ళము, నెలకే చనిపోతాం నాయన. కానీ మాకు ఇలాంటి కష్టం పెట్టడం తగదు నాయన. ఇక్కడ ఉండిన ప్రయోజనం ఏం లేదు. ఎక్కడికైనా వెళ్ళాలని మీరు అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తామంటే నేను అడ్డంటున్నానా? పోరి ఎక్కడైనా పెట్టావు ఏం కావాలి ఇంకా? నేనా
ఎక్కడ అందరూ లేని విధంగా నువ్వే కష్టపడి నువ్వే పెంచి నువ్వే పోషించి ఎవరు కనలే శిశు హత్య నాకు కూడా నవమాసాలనంట 9 నెలలు మోసి అందరూ అలానే నువ్వు చేసావు కానీ అందరికన్నా నువ్వు ఏమన్నా 11 నెలలు 12 నెలలు చూసావా అత్తగిట్లా కన్నావా అందరికన్నా ప్రేమ ఎక్కువ వరకు వస్తున్నావు ఏ వీళ్ళు కనలేరా అయితే 10 మంది అందరు వాడేసిండ్రా ఎంతో అల్లారు ఇంట్లో పెంచుకుంటే ఇవాళ ఈ వయసులో ఇంత బాధ మాత్రం ఇక్కడ ఉండినా ఏం ప్రయోజనం లేదు నాయన నేను మాత్రం ఒక మాట చెప్పదలుచుకున్నాను తన యాకాశకి మేము లాభం లేదు నాయన మేము మాత్రం ఆ యొక్క కాశీకి వెళ్ళి అక్కడ ఏ భిక్షాటనైనా చేసుకొని బ్రతుకుతామని అనుకుంటున్నాం నాయన ఇక్కడ ఈ యొక్క 18 గ్రామాలు మాత్రం పాలించినటువంటి వాడను ఈ రోజు నాకు ఇలాంటి కష్టం వస్తుందని కలలో కూడా అనుకోలేదు నాయన నా వద్దకి వచ్చిన వారికి ఎంతమంది వచ్చినా దాన ధర్మాలు కానీ పెళ్ళిళ్ళు పేరంటాలు ఎన్నో చేశాను నా చేతుల మీద అయినా ఈనాడు ఇలాంటి కష్టం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు నాయన కానీ ఏం చేస్తాం ఈ రోజు నేను అడుక్కునే బతికొచ్చింది ఆ యొక్క కాశీపురం ఎట్లయినా అక్కడ ఏ భిక్షాటనైనా చేసుకుని ప్రేమతో సాగదులైనా అదే మోక్షం తల్లిదండ్రి మాత్రం ఇంత చేతగానితనంలో అయినా అన్ని పనులు చేశారు నాకు అలా అనిపిస్తుంది వాళ్ళను ఎన్ని పనులు చేపిస్తే ఇంత బాధపడుతున్నారంటే ఒక్కసారి ఆ పనులన్నీ చేయాలంటే నాతోని కాదు మరి ఎవరు చేస్తారు వాళ్ళు అక్కడికి వెళ్తే ఎవరు చేస్తారు మరి అయితే వాళ్ళు కాశీకి వెళ్తే పనులు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు నువ్వుకు భయం అవుతుందా అయ్యో స్వామి నిన్ను పనులు ఏమిస్తానా కానీ అను కాశీకాయ నన్ను పోండి
చేసి పెట్టాలి వీళ్ళకు. అందరు కట్టగట్టుకున్నా మీకు వస్తుంది పోయి సాగు ఆ కాశీకి పోయి ఆ చెల్ల పడుతుంది నువ్వు ఏట్లా పడిపోయి పట్టుకున్నాడు దేవి కానీ తల్లిదండ్రులను ఇంత నేను కష్టపెడుతున్నా అని చెప్పేసి ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమిటి ఎంత గొప్ప చేశావు అనుకున్నాను కానీ నువ్వు చేసింది ఏందో ఇప్పుడు అర్థమవుతుంది. ఏ గుడి ఎచ్చటనన్న ఇంద్రియను మదిరేసి, ఏ గుడి ఎచ్చటనన్న ఇంద్రియను మదిరేసి, నా వెనక ఇంతగా బాధ పెట్టిప్పటికీ మీరు అప్పటి నుంచి ఇంత ప్రాధేయపడుతున్నారు. నేను ఇదివరకు కూడా నా సుఖమే నేను కోరుతున్నాను. ఒక్కసారి నా తల్లిదండ్రుల గురించి ఆలోచించాను. కానీ నేను ఎందుకంటే నా భార్యకు నేను మాటిచ్చాను, మాట తప్పేవాడిని అవుతాను కాబట్టి దాని అడుగుజాటలో నిన్ను అడగాలి. నా దగ్గర ఏముంది తండ్రి, ఎక్కడికన్నా వెళ్ళి హాయిగా బతికినా ఎంతో ఒక సంతోషం. కానీ ఇక్కడ ఉంటే అందరినీ కష్టపెడుతుంది, అది మాత్రం మంచిది కాదు. వెళుతాం రా, కానీ ఒక మాట నాయన ఎటు రావాలి నోరు రావడం లేదు ఆయన. కానీ అడగకపోయినా ప్రయోజనం లేదు, ఏం చేయము. నా కన్న కొడుకును మాత్రం భిక్షం అడుక్కునే పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు నాయన. తనయ దారి వెచ్చామునకు కాస్త ధనమివ్వరామాకు, దారి వెచ్చామునకు కాస్త తనయ ఏరిది ఉండగలము ఎవరికా మాకు దిక్కు, దారి వెచ్చామునకు కాస్త. అయినా అక్కడ కాశీపూర్ వెళ్ళిన తర్వాత అయినా ఏ గుడి వద్దనైనా భిక్షాటన చేసుకొని బ్రతకగలం. లేదంటే ఏ అన్న సత్రంలో ఇంత అన్నం పెడితే తిని అక్కడ ఏదైనా పని చేసుకుంటైనా ఉంటామేమో. కానీ నాయన కానీ అక్కడికి వెళ్ళడానికి మాత్రం మా దగ్గర చిల్లి గవ్వనైనా లేదురా తనయ్య. మాకు కనీసం ఆ దారి వెచ్చనికి ఆ దారి మందం ఖర్చుకైనా మాకు కనీసం కొంచెం ధనం ఇవ్వు నాయన. ఎంతో ధన్యం నాయన, నీకు ఎంతో పుణ్యం ఉంటుందిరా. ఇంతగా బాధపడి ఆ మాటలు అడుగుతున్నావి. నా మనసు మాత్రం నా మనసు కానీ కూదా బాలే పేరు మీద 100 రూపాయలు ఇచ్చారు. వారి వాళ్ళ కుటుంబం సల్లగుండాలని కోరుతాను. ఈ కష్టం ఎవరు రావద్దని ఇచ్చారు. మరియు గడ్డి సాయన పేరు మీద గడ్డి రాజయ్య 50 ఇచ్చారు. వారి వాళ్ళ కుటుంబం సల్లగుండాను. పంచ
ఎట్లు అంటే నా యొక్క తల్లిదండ్రులు చాలా ముసలివారు. వారికి తొవ్వ ఖర్చులకు నాయన మేము కన్న పాపానికి నాకు తొవ్వ ఖర్చుల కన్నా ఇచ్చి పంపిస్తే మేము ఎక్కడన్నా దర్శమని చెప్పేటట్టు వారిని చూసన్నా కనీసము ఇంత కనికరించి ఎంతో కొంత ఇస్తే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి బతుకుతారు. అయితే వాళ్ళకి నేను తొమ్మిది ఖర్చులకు ఇవ్వాలి. ఏమో ఇంకేమోది చూడు ఇచ్చేదే మీ కాళ్ళు గంగావ పేరు మీద 50 రూపాయలు వారి వారి కుటుంబం సల్లగుడి కష్టం ఎవరు రాజులు ఇచ్చారో హోయ్. మరియు రాజా పేరు మీద 50 రూపాయలు ఇచ్చారు వారి వారి కుటుంబం సల్లగుడి కొడుతున్నాం. వాళ్ళకు మాత్రం ఇచ్చేదండి ఒక్క పుచ్చిపోయిన గవ్వ కూడా ఇక్కడ నుంచి తీసుకొని నీకు అంతగా లేకుంటే చూడు వీళ్ళంతా నమ్మడం పడతారు నా దగ్గర ఇవ్వడానికి ఏముందని చెప్పాలి తండ్రి. నేనే చెప్పుకుంటే సిగ్గు చేయదు, అట్లనే ఊరుకుంటే అక్షయంగా మీ ప్రాణి. నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు. నా భార్యకు నేను మాట ఇచ్చాను కాబట్టి అది ఎలా చెప్తే అలా వినాలి. బరిగే శంకరే ఈ కష్టం చూడలేక 50 రూపాయలు ఇచ్చారు వారి వాళ్ళ కుటుంబం సల్లగుండను హోయ్. దేవి అయినా మంద శంకరయ్య ఈ కష్టం చూడలేక 100 రూపాయలు ఇచ్చారు వారి వాళ్ళ కుటుంబం సల్లగుండను హోయ్. దేవి అయినా తనయుడు మాత్రం వాడి భార్య మాట ఇచ్చి ఉన్నాడు. మనకు మాత్రం ఈరోజు మనకు మాత్రం 1 రూపాయి ఇవ్వడానికి కూడా మన కుమారుడు లేదు. భార్యను అడిగితే మాత్రం ఆ దగ్గరికి కూడా రానివ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం ఆ కుమారుని అడిగినా మాత్రం బాధనే స్వామి. వాడి దగ్గర ఉంటేనే ఏదన్నా మనకి ఇవ్వగలడు. దేవి లేని మాత్రం ఒక్క మాట జాయేలా పదవేసుతుడు జనియు మనసు యాజ్ఞ చేసే జాయేలా పదవేసుతుడు జాయేలా పదవేసుతుడు జనియు మనసు యాజ్ఞ చేసే జాయేలా పదవేసుతుడు మన యొక్క కుమారకుడైనా వాని భార్య మాటిచ్చున్నాడు దేవి. వాని చేతిలో కూడా ఏం లేదు. మనం ఏం చేస్తాం? తోవ పట్టుకొని పోతే ఎవరైనా ఏదైనా సాయం చేయకపోరు దేవి. మనము ఏ విధంగానైనా వెళ్ళవలసిందే. ఆ యొక్క దారి ఖర్చులు కలిగితే మాత్రం 1 రూపాయి కానీ మాత్రం మనం ఇప్పుడు వెళ్ళవలసింది కాబట్టి స్వామి
ఇక్కడ మాత్రం మా దారి మార్గ మధ్యలో మాత్రం అక్కడ మాత్రం ఎవరైనా భిక్షాటన చేసినంత మాత్రం ఎవరైనా భిక్షాటన బియ్యం పెట్టి మనకు వండుకొని తినడానికి మాత్రం 2 వంట పాత్రలు కావాలి. ఎవరైనా బెస్త కాశ పేరు మీద 100 రూపాయలు ఇచ్చారు వారి వల్ల కుటుంబం చల్లకుండా నీ కష్టం చూడలేకో హోయ్. ఎవరైనా దానం ధర్మం అని పోతే బియ్యము గింజ పెడతారు, అవి వండుకొని తినడానికైనా వంట పాత్రలు కావాలి. కోడల దగ్గరికి వెళ్ళి అమ్మ తనయుడు వచ్చాడు దేవి. అయితే కనీసం తొక్క ఖర్చులకు ఏమన్నా ఇయ్యరా నాయన, ఏమి ఇవ్వలేకపోతే కనీసం ఒక్క రూపాయి ఇచ్చినా వంట పాత్రలు మాత్రము ఇలాగైనా చేసుకొని ఎక్కడన్నా వెళ్ళి ఆ యొక్క రూపాయి తీసుకొని పోయి కొన్ని బియ్యం తీసుకొని ఎక్కడన్నా వెళ్ళి వంట చేసుకొని మాత్రం తింటామంటున్నావు కదా. కాబట్టి నా దగ్గర ఏముంది తల్లి, అప్పుడు ఇప్పుడు దాచుకున్నది ఒక్క పైసా కూడా పెడితే అది 1 రూపాయి మిగిలింది నా దగ్గర. ఆ 1 రూపాయి మాత్రం ఇస్తున్నానమ్మా. అమ్మా 1 రూపాయి ఉన్నది. శుభము నాయన, చల్లగా వర్ధిల్లురా. ఎంతో మోక్షం లభిస్తుంది నాయన నీకు. ప్రాణేశ్వర దేవి కుమారుడు మాత్రం 1 రూపాయి ఇచ్చాడు. ఈ రూపాయి మాత్రం మనకేం సరిపోతుంది స్వామి. నేను మాత్రం వెళ్ళి అదే విధంగా కోడల దగ్గర బతిమిలాడి 2 వంట పాత్రలు తీసుకొస్తాను స్వామి. స్వామి బతిమిలాడదాం. మనకు ఇప్పుడు పరిస్థితి కావాలేదు కాబట్టి ఏమైనా పడాలి, ఏం చేసుకుని ఏమో దేవి, నాకైతే నమ్మకం. స్వామి ఇక్కడ మీరు కూర్చోండి, మీకు చేత కాదు. గొల్ల అంజయ్య ఈ కష్టం చూడలేక 50 రూపాయలు ఇచ్చారు వారి వల్ల కుటుంబం చల్లకుండా హోయ్. మరియు పిల్ల అస్టెంట్ 1 రూపాయి వేసిండు హోయ్. రాత్రి వంట అదే విధంగా మీరు అన్నట్లునే మేము వెళ్ళిపోతున్నాం తల్లి, వెళ్ళిపోతున్నాం. కానీ మేము వెళ్తుంటే ఆ యొక్క దారి మార్గం మధ్యలో మాత్రం మాకు ఆకలి కావచ్చు, దూకలి కావచ్చు. అక్కడ ఎవరైనా భిక్షాటన 1 చారుడు బియ్యం అడుకొని అక్కడ ఏ చెట్టు కిందనో పుట్ట కిందనో బుక్కడు అన్నం వండుకొని తింటాం తల్లి. 2 పాతవి పడేసిన వంట పాత్రలు నువ్వు సంపాదించి పెట్టినా ఇస్తే మాత్రం చాలా ఏంటి నీకు వంట పాత్రలు ఇవ్వాలి. అవును తల్లి. ఇంకా చూడు, ఎటన్నా పోయి దానికి ముసులు ఎప్పుడు చచ్చిపోతారో నాకు అప్పుడు నీళ్ళు పోసుకుంటే అవుతుంది. ఈ మొదల వీళ్ళు ఇంకా సరసతి నాకే న్యాయం పట్టేవాడు. చూడు చూడు, 2 బంగారం అడిగానా, ధనద్రవ్యం అడిగానా, మనులు మాణిక్యాలు అడిగానా? పాత వంట పాత్రలు ఇవ్వాలి, నీకు పాత్రలు ఇవ్వాలి. వంట పాత్రలు వస్తే వంట పాత్రలు ఇవ్వాలి. చూడు నీకు ఇంకా మళ్ళా ఇస్తున్నా. ఇవన్నీ ఓయమ్మో ఓయమ్మో చూడు. చూడు నీ ఒంటిపై ఉన్న చీర అవన్నీ నలుగురు నీకు ఎందుకే ముసలి దానికి రేపు మా కట్టుకోవడానికి. అరే అవన్నీ తీసేయి, పాత చీర ఉంటే తెచ్చి కట్టుకుపోతాం. పోయి అన్నం రావచ్చు.
ఆ ఉన్న ఒక వస్త్రం కూడా గుంజుకుంది స్వామి. వంట పాత్రలు చేయలేదు, ఉన్న వస్త్రాలు గుంజుకుంది స్వామి. సరే దేవి, ఇంకా ముందు ముందు ఇంకేం జరిగేది ఉందో మనం మాత్రం ఏం చేస్తాం దేవి? చెడి తింటిన కార్య అని ఇల్లంగా మాత్రం దొంతున్నట్టు ఇక్కడ ఉండినా ఏం ప్రయోజనం లేదు దేవి. ఇంకా ముందు ముందు ఇంకేం జరగనుందో ఇక్కడ ఉంటే. స్వామి ప్రాణేశ్వర, ఎంత చెప్పినా కానీ కోటి సంపద పెట్టినా కోడలి అధిక సంపద పెట్టినా అల్లుడు కొడుకు మంది పిల్లలకు గాజులు పెట్టిస్తే ఫలితం చేయటమని అదే మన కడుపులో ఉంటే ఆ యొక్క మన కడుపులో పుడితే మాత్రం ముందు పెట్టి తప్ప మళ్ళీ పిల్లలకి ఏం చేసినా లాభం లేదు. అట్లాగే ఎంత కోడలు బిడ్డ లెక్క చూసినా కానీ ఇవాళ మెడబట్టి బయటికి గెట్టేసింది. మా పరిస్థితి ఇది ఘోరంగా విఠలేశ్వర, అన్నిటికీ మాత్రం నువ్వే స్వామి, నిన్ను నమ్ముకుని వెళ్తున్నాను. ఇక్కడ ఉండినా మాత్రం ఏం ప్రయోజనం లేదు, ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిందేనే అని చెప్పేసి అక్కడికి తోవ పట్టుకొని సాగుతున్నాము. ఎయ్యండోయ్ బాబులారా పైసాలొక పైసా, బాబు పైసాలొక పైసా. ఎయ్యండోయ్ బాబులారా పైసాలొక పైసా, బాబు పైసాలొక పైసా. లక్షాధికారులు మీరు, భిక్షాది బిడ్డలము మేము. 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 ఎయ్యండోయ్ బాబుల్లారా పైసాలొక పైసా, బాబు పైసాలొక పైసా. ఎయ్యండోయ్ బాబుల్లారా పైసాలొక పైసా, బాబు పైసాలొక పైసా. మామూలు రాజున్నాడు, మామూలు దొరగారు, మామూలు దొరగారు. మా ఊళ్ళో ఒక రాజున్నాడు, మామూలు దొరగారు. మీరు చేసిన దాన ధర్మము పిల్లల కడుపడును, మీ పిల్లల కడుపడును. మీరు చేసిన దానములు మీ పిల్లల కడుపడును, మీ పిల్లల కడుపడును. ఎయ్యండోయ్ బాబుల్లారా పైసాలొక పైసా, బాబు పైసాలొక పైసా. ఎయ్యండోయ్ బాబుల్లారా పైసాలొక పైసా, బాబు పైసాలొక పైసా. ఇంత బతికి మాత్రం మేము ఈ రోజున ఇలా అడుక్కునే గతి వస్తుందని కలలు కూడా అనుకోలేదు. సర్వేశ్వర, ఏమిటయ్యా మాకు ఈ పరీక్ష? దేవా, ఈ సమయాన కన్నవారు తోడు లేరు, పెంచిన వారు తోడు లేరు. కనీసం ఇంత చేసిన ఏ గ్రామం వారైనా, ఏ పుణ్యం చేసుకున్నా మీరే సర్వేశ్వరుడు నాయన. నా దగ్గరికి మాత్రం నేను పాలనలో ఉన్ననాడు ఎవరు ఏ కష్టం ఉందని వచ్చినా కాదనకుండా మాత్రం కడ తెరిచినటువంటి వాడను. అయినా ఈ రోజు నాకు ఇలాంటి కష్టం వచ్చింది. దేవా విఠలేశ్వర, ఏమిటయ్యా ఈ పరీక్ష? కానీ కొడుకు కాదన్నా, కోడలు కాదన్నా, ఈ రోజున మాత్రం నా వెనువెంబడి ఉంది మాత్రం ఏమిటి? ఈ చేతికర్ర మాత్రమే. దేవా, ఈ చేతికర్ర రుణం మాత్రం ఏ విధంగా తీర్చుకోను అర్థం కావడం లేదు. చేతికర్ర అని రుణం ఎట్లా తీర్చుకోనమ్మా? అమ్మా, చేతికర్ర అని రుణం ఎట్లా తీర్చుకోనమ్మా? చెట్టులయ్యే నిన్ను గంగా జన్మముంటమ్మా, మళ్ళీ జన్మముంటమ్మా, మళ్ళీ
కోటి భక్తులు మొక్కుకొని కట్టినమ్మ కొడుకు బిడ్డల 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 కోటి ఆశలు పెట్టుకొని పెంచి పెద్ద చేసినమ్మ కోటి ఆశలు పెట్టుకొని పెంచి పెద్ద చేసినమ్మ కోటి ఆశలు పెట్టుకొని పెంచి పెద్ద చేసినమ్మ కోటి ఆశలు పెట్టుకొని రెక్కలొచ్చిన పక్షుల రీతి ఎగిరి వాళ్ళు వెళ్ళిపోతే రెక్కలొచ్చిన పక్షుల రీతి ఎగిరి వాళ్ళు వెళ్ళిపోతే చింత తీరాలట్టు చేసి చింత నుండి చేతులిచ్చిన కర్రా దేవా కన్న కొడుకు కాదన్నాడు చేసిన కూడలు కాదన్నది ఇంట్లో నుంచి మాత్రం బయటికి గెట్టేశారు ఇరువురు గెట్టేసినా కానీ ఈ చేతి కర్ర రుణం మాత్రం ఈ కర్ర ఏ జన్మలో పుట్టిందో ఏం కథను నా చేతికి వచ్చి మాత్రం నా చేతిలో ఉంది ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఐశ్వర్యం అంతస్తు అన్ని వదులుకొని వచ్చిన ఈ కర్ర మాత్రం నన్ను వదులుకోవడం లేదే అన్ని మంచిగా ఉన్న రోజు అందరూ నా చెంత నుండి అన్ని మంచిగా ఉన్న రోజు అందరూ నా చెంత నుండి అన్ని మంచి ఉన్న నాడు అందరూ నా చెంత నుండి కొడుకు బిడ్డలు చుట్టూ కర్ర నీకు ఉన్న జాలి కన్న వాళ్ళకు లేకపోయే నీకు ఉన్న జాలి కన్న వాళ్ళకు లేకపోయే కర్ర నీకు ఉన్న జాలి కన్న వాళ్ళకు లేకపోయే కర్ర నీకు ఉన్న జాలి కన్న వాళ్ళకు లేకపోయే వాడికి లేదే నోట తోడులుంటా నీవంటున్నా చెడి కర్రా దేవా నాకు మాత్రం అన్ని మంచిగా ఉన్ననాడు మాత్రము అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో నా ఇల్లు ఉన్ననాడు అందరూ నా చెంతనున్నారు చుట్టాలు పక్కాలు ఎవరైనా ఒక్కరిని పిలిస్తే నలుగురు వచ్చి నా చుట్టూ చేరి ఉన్నారు కానీ ఈరోజు నా కన్న కొడుకు నా కోడలు మాత్రం నన్ను ఇంట్లోంచి గెంటేస్తే మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడు నాయన ఏమి చేసినా విఠలేశ్వర నీవే దిక్కు నాయన నీ ఉన్నంత కాలం మాకు అన్ని విధాల శుభమే జరుగుతుంది అనుకుంటున్నాం నాయన